దేవుని అతి పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. హోప్ ఫర్ టుడే వాక్య సందేశాలు ప్రతిరోజు ఉంటుంది మీ అందరికీ మహాదేవుడును మన రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువారి అతి శ్రేష్టమైన నామంలో లైఫ్ చర్చ్ నుంచి మీకు శుభములు తెలియపరుస్తున్నాను. ఎలా ఉన్నారు? బాగున్నారు కదా? ఈరోజు అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం. కావున మేము అధైర్యపడము, మా బాహ్య పురుషుడు కృషించుచున్నను, ఆంతర్య పురుషుడు దినదినము నూతనపరచబడుచున్నాడు. దినదినము నూతనపరచబడుచున్నాడని పౌలు తెలియపరుస్తున్నాడు. ఇది కేవలం నోటి మాటగా కాదు, కానీ తన జీవిత అనుభవం నుంచి మాట్లాడుతున్నాడు. ఈ బాహ్య పురుషుడు అనగా ఈ కనిపిస్తున్నటువంటి ఈ స్వరూపం సంవత్సరాలు గడుస్తున్న కొలది, దినాలు గడుస్తున్న కొలది కృషించిపోతుంది. కానీ ఆంతర్య పురుషుడు ఏ బాహ్యంగా మనం ఇలా కనిపిస్తున్నామో ద సేమ్ స్వరూపం అనేది లోపల కూడా ఉంటుంది. ఆంతర్య పురుషుడు దినదినము నూతనపరచబడుచున్నాడు అంటున్నాడు కదా. మనం ఎలా నూతనపరచబడగలం? ఏదో క్యాలెండర్ మార్చినట్టుగా, రోజులు మారుస్తున్నట్టుగా, రోజులు గడుస్తున్నట్టుగా, సంవత్సరాలు దొరికిపోతున్నట్టుగా కాదు కదా. మనం దినదినము నూతనపరచబడాలంటే మనలో కొన్ని కార్యాలు జరగాలి. దినదినము నూతనపరచబడాలంటే మొట్టమొదటిగా మనం ప్రార్థన చేయాలి. ఎప్పుడు ప్రార్థన చేయాలి? ప్రతిరోజు, ప్రతి దినం మనం ప్రార్థన చేసినప్పుడు దినదినము మనం నూతనపరచబడతాం. ప్రార్థనలో మనం దేవునితో మాట్లాడతాం. అలాగే 2, దేవుని వాక్యాన్ని ప్రతిరోజు మనం చదవాలి. మనం దేవుని వాక్యాన్ని ప్రతిరోజు చదువుతున్నప్పుడు దేవుడు మనతో మాట్లాడతాడు తన వాక్యం ద్వారా. 3, మనం నూతనపరచబడాలంటే దేవుని చిత్తాన్ని మనం ప్రతిరోజు తెలుసుకోవాలి. మనం ఎలా తెలుసుకోగలం? దేవుని వాక్యం చదువుతున్నప్పుడు, దేవుని వాక్యం ద్వారా దేవుని సన్నిధిని మనం కనిపెట్టినప్పుడు దేవుని చిత్తాన్ని మనం తెలుసుకోగలం. అలా దేవుని చిత్తాన్ని మనం తెలుసుకున్నప్పుడు ఏది చేయాలో, ఏది చేయకూడదో, ఏది దేవునికి ఇష్టమైందో, దేవునికి ఏది ఇష్టం కాదో, దేవుని యొక్క చిత్తం ఏంటో మనం దేవుని వాక్యం ద్వారా దేవుడు బయలుపరుస్తాడు. అలాగే మనం దినదినము నూతనపరచబడాలంటే ప్రతిరోజు కూడాను మన సిలువనెత్తుకుని మనం వెంబడించాలి దేవునికి. ఒకరోజు కాదు, లేకుంటే ఒక వారం కాదు, ఒక సంవత్సరం కాదు, ప్రతిదినం తన సిలువనెత్తుకుని నన్ను వెంబడింపిన వాడు ఆ శిష్యుడు కానేరుడు అని దేవుని వాక్యం మాట్లాడుతుంది కదా. కాబట్టి ఈ అనుభవాలు కూడా మనం వెళ్ళినప్పుడు దినదినము మనం నూతనపరచబడుతుంటాం. కాబట్టి దినదినము మనం నూతనపరచబడడానికి ప్రభు సన్నిధిని మనకు అప్పగించుకుందాం. అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడు మీకు అనుగ్రహించి నడిపించును గాక. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల మా తండ్రి, పరిశుద్ధుడైన ప్రభువా, నీ పరిశుద్ధమైన నామానికి వందనాలైనా. ఇదిగో ప్రభువా, మా బాహ్య పురుషుడు కృషించుచున్నను, ఆంతర్య పురుషుడు దినదినము నూతనపరచబడుచున్నాడని పౌలు మాటలు ఈ సమయంలో జ్ఞాపకం చేసుకున్నాం ప్రభా. ఈ నూతన సంవత్సరంలో మమ్మల్ని ప్రతి దినం కూడా నూతనపరచు ప్రభా. ప్రార్థనలో, వాక్యంలో మీ చిత్తాన్ని జరిగించట్లో, అలాగే ప్రభా మా సిలువను ఎత్తుకుని మిమ్మల్ని వెంబడించట్లో ఏమాత్రం ఎదుయకుండా ప్రభా ప్రతిదినం ప్రభా మమ్మల్ని నూతనపరచవలసిందిగా ప్రార్థిస్తున్నాం తండ్రి. తద్వారా మా జీవితం ద్వారా మీరు మహిమ పొందమని మీ నామానికే సమస్త మహిమ, ఘనత, ప్రభావాలు చెల్లిస్తూ మా ప్రభువును, మీ ప్రియకుమారుడును, మా రక్షకుడునైన యేసుక్రీస్తు నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాం మా పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మన బాహ్య పురుషుడు కృషించును, మన ఆంతర్య పురుషుడు దినదినము నూతనపరచట్లో పరిశుద్ధాత్మ దేవుడు మీకు సహాయం చేసి నడిపించును గాక. గాడ్ బ్లెస్ యు ఫ్రెండ్స్. హ్యావ్ ఏ వండర్ఫుల్ డే.